గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి నారా లోకేష్పై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను సైతం అందిస్తున్నారని తెలిపారు. 2024వ సంవత్సరంలో ఎన్నికలలో గెలుపొందిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి స్థాయితో పారదర్శకతతో మంత్రి వ్యవహరిస్తున్నారని తెలిపారు. గతంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గం రూపురేఖలను కేవలం అధికారంలో వచ్చిన నెలల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో మార్చేసినట్లు చెప్పారు. మంగళగిరి స్థానిక ప్రజలు, తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ మంగళగిరి నుంచి ఫేస్ టు ఫేస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు పూర్తవుతుంది. ఈ 13 నెలల్లో కేవలం 6 నెలల వ్యవధిలోనే, అంటే మనం చూసుకుంటే గత ఏడాది క్రితం మొదలుపెట్టిన పనులు ఎక్కడికక్కడ వదిలేశారు గత ప్రభుత్వం వారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలల వ్యవధిలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు అనేక సంస్కరణలు, అదేవిధంగా ప్రజాప్రతినిధిగా అతను చేయాల్సిన పనులు గతంలో వదిలేసినవి ఎన్నో పూర్తి చేశారు. వాటిలో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, గతంలో ఎమ్మెల్సీగా నారా లోకేష్ పనిచేశారు. ఎమ్మెల్యేగా అతను గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు ఏమేం చేశారు, ఏమేం చేశారు చెప్పండి. రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2019లో తప్పు చేశారు. ఆ తప్పును సరిదిద్దుకొని మంగళగిరిలో నారా లోకేష్ గారు 2019లో ఓటమి చేయడం జరిగింది. అయితే ఆ జరిగిన తప్పుని 2024లో సరిదిద్దారు. 2019 నుంచి ఇక్కడే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం చేసుకుంటూ వచ్చారు. అయితే నేను గెలవకముందే, నేను రాకముందే ఇట్లా ఉన్నాను, నేను వస్తే ఏం చేసి చూపిస్తాననేది ఆయన చెప్పడం జరిగింది ఎన్నికల ముందు. ఎన్నికలు జరిగిన తర్వాత రకరకాల సంస్కరణలు. అయితే ఇప్పుడు మంగళగిరిలో నెడమర్లో ఒక స్కూల్, 15 కోట్ల స్కూల్, అది మామూలుగా అయితే సాధ్యపడదు. అటువంటి రకరకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఇంకా ప్రణాళికలు తయారవుతున్నాయి. ఈ నారా లోకేష్ గారు మన మంగళగిరికి రావటం అదృష్టంగా భావించడం అయితే నా అభిప్రాయం. అయితే ప్రజలు కూడా అదే అభిప్రాయానికి వచ్చారు ఆల్రెడీ. అయితే రేపు రాబోయే రోజుల్లో జనవరి తర్వాత ఇంకా అభివృద్ధి పరుగులెత్తుంది. అటువంటి ప్రణాళికలు జరుగుతుంది. కానీ నారా లోకేష్ గారు మా మంగళగిరి నియోజకవర్గానికి రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వటం, మీడియా దృష్టికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తామా అన్నారే తప్ప మాకు ఏమీది చేసింది లేదు. కానీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొద్ది నెలల్లోనే ఇల్లు నిర్మాణం వంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సార్, ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మంత్రి నారా లోకేష్ ఏమేమి అభివృద్ధి పనులు చేస్తారు? ఆయన ఇచ్చిన హామీల్లో భాగంగా తాడేపల్లి మండలం కానీ, తాడేపల్లి టౌన్ కానీ, ఉండవల్లి కానీ, ఏరియా మొత్తం కూడా 3,100 మందికి వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉన్నారో వాళ్ళకి ఇస్తాన్ని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బట్టలు పెట్టి మరీ, భోజనం పెట్టి మరీ పట్టా ఇచ్చారు ఆయనకి. వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు. ఇప్పటికే దూసుకెళ్తున్నారు లోకేష్ గారు. ఒకటని కాదు, మంగళగిరి నియోజకవర్గం ప్రజల అదృష్టం. ఎందుకంటే లోకేష్ గారు ఇక్కడ ఉంటాం. ఏంటయ్యా కారణం అంటే 993 కోట్లతో మంగళగిరి నియోజకవర్గాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయబోతున్నారు. అంతా రేపు నవంబర్ నుంచి వరకు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అదే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వంగానే దాంట్లో పైన తీగలు, కరెంటు తీగలు పైన వెళ్లకుండా కేబుల్ వేస్తానికి, అదే రోడ్డు తవ్వంగానే దాంట్లోనే కేబుల్, గ్యాస్ పైప్ లైన్, అంటే సిలిండర్ లేకుండా గ్యాస్ పైప్ లైన్ మోడల్ ప్రాజెక్ట్ గా మంగళగిరి నియోజకవర్గాన్ని తీసుకున్నారు. దానిలోనే కృష్ణా వాటర్ ఇంటింటికి ఇస్తా ఉన్నారు. కృష్ణా వాటర్ పైప్ లైన్ కూడా ఇస్తుంది. ఇవే కాకుండా చినకాకంలో 100 పడకలు ఇండియాలోనే లేని విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా 100 పడకల హాస్పిటల్ కడుతున్నారు. అట్లాగే దుగ్గిరాల టు పేరలపూడి ఏమనెల్లే తారు రోడ్డు గుంతలమయం అయితే ఇప్పుడు బ్రహ్మాండంగా తారు రోడ్డు వేశారు. చిలుమూరు నుంచి కొండూరు మంకాళం గుడికి వెళ్ళాలంటే చాలా దారుణంగా ఉండేది, అది తారు రోడ్డు వేశారు. చాలా తారు రోడ్లు వేయడం జరిగింది. మంగళగిరి నుంచి తెనాలి, దుగ్గిరాలని రేవేంద్రపాడు నుంచి తెనాలి వరకే తారు రోడ్డు వేశారు. ఈ ఏరియాకి ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం చూసాము, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎన్నో చేశారంటారు. సంబంధం లేని నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చే ఎమ్మెల్యేని మనం చూసాం. ఇప్పుడు సార్, మన ఎమ్మెల్యే నారా లోకేష్ కొన్ని నియోజకవర్గాలకు సంబంధం లేని కనెక్టివిటీ రోడ్లు కూడా వేస్తున్నారు. అవును, మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలల కాలంలో అభివృద్ధి అనేది మనం చూస్తున్నాం. ఓ పక్కన అభివృద్ధి, ఓ పక్కన సంక్షేమం, రెండు కూడా రెండు కళ్ళులాగా రాష్ట్రం మొత్తం జరుగుతుంది. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో కూడా అంతకుముందు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉదాహరణ తెనాలి రోడ్డే చూస్తాం. అంతకుముందు గత 4 ఏళ్ళు పెద్ద పెద్ద గోతులతో ఎన్నో యాక్సిడెంట్లు, ఎంతమందికో యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంబటే దాన్ని తెనాలి రోడ్డును కూడా తార్ రోడ్డు వేసి బ్రహ్మాండంగా వేయటం జరిగింది. అలాగే ఎక్కడ నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నా కూడా రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది, గుంటలు బరచడం జరిగింది. అలాగే అభివృద్ధిలో కూడా
ముందులో భాగంగా 100 పడకల ఆసుపత్రిని కూడా శంకుస్థాపన చేసి రాబోయే సంవత్సరంలో కూడా ఓపెన్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టారు. కేవలం గత ఎమ్మెల్యే కొన్ని నియోజకవర్గాలు వైసీపీ పార్టీకి ఏదైతే ఓట్లు పడతాయో, ఏదైతే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారో, వారి వర్గానికి చెందిన వారు ఉన్నారో వాటి మాత్రమే అభివృద్ధి చేశారు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే, మా మంచి ఎమ్మెల్యే మా నారా లోకేష్ రోజు రోజుకు నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి సమస్యను, చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడు పండు ముసలివాడి వరకు ఏదైనా వ్యక్తిగత సమస్యలున్నా నేనున్నాను అంటూ ముందుకు వస్తూ నియోజకవర్గ అభివృద్ధే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అతను ఏదైతే బాధ్యతలు చేపట్టాడో విద్య, ఐటీ శాఖ, ఆ శాఖల్లో కూడా ఉన్న సమస్యలు నిరంతరం కృషి చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా రానున్న 10 సంవత్సరాల పాటు ఈయన ఎమ్మెల్యేగా గెలుస్తారని స్థానికులు మనతో అన్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా మెగా9 టీవీ, మంగళగిరి.